సాహితీ మిత్రులందరకు ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కి శుభ స్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన ధారావాహిక మనసు చేసిన న్యాయం 17వ భాగం మీకోసం. వదిన ఇంటి నుంచి బయలుదేరి అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సీతాఫల మండి కూరలు తేవడం కోసం బయలుదేరుతున్నారు అంకుల్. రా వైభవరా అంటూ ఆహ్వానించారు. మీరు కూరలకు బయలుదేరారేమిటి అంకుల్, పనివాళ్ళు ఉండగా అన్నాను. ఆ కూరలు ఒక్కటే స్వయంగా తెచ్చుకుంటేనే ఆయనకు తృప్తినైనా అన్నారు ఆంటీ. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇలా మీతో స్కూటర్ వెనకాల కూర్చుని వచ్చాను. మళ్ళీ కుదరకపోవచ్చు. సరదాగా మీతో నేను వస్తాను అంకుల్ అన్నాను. అంకుల్ నవ్వేశారు. బాగానే గుర్తుందన్నమాట. సరే పద అని స్కూటర్ తీశారు. నేను వెనకాల కూర్చున్నాను. సీతాఫల్ మండి వెళ్ళి వారానికి సరిపడా కూరని కొని తీసుకొచ్చాం. ఆంటీ వద్దన్నా వినకుండా టిఫిన్ కాఫీ ఇచ్చారు. పల్లవి మేడం ఇంట్లో ఉంటున్నది వదినే అంకుల్. ఈ విధంగా ఆమెను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంకుల్ అన్నాను. పల్లవి అన్ని విషయాలు నాకు చెప్పిందయ్యా అన్నారాయన. రేపు శుక్రవారంతో శిక్షణ పూర్తవుతుంది అంకుల్, మరి వెళ్ళొస్తాను అని అంకుల్కి ఆంటీకి చెప్పి బయలుదేరాను. రూమ్కి వచ్చాక చంద్రికతో మాట్లాడాను. రోజు అసైన్మెంట్స్ ఉండడం వల్ల కేవలం నా క్షేమ సమాచారాలు తెలుపుతున్నానే గాని వివరంగా మాట్లాడడం కుదరలేదు. ఈ వేళ చంద్రికతో చాలా హాయిగా మాట్లాడాను. అయితే వదిన విషయం అమ్మకు నాన్నకు చెప్పవద్దని చెప్పాను. రేపు శుక్రవారమే నేను బయలుదేరి వస్తున్నానని పిల్లలతో చెబితే వారికి కావలసిన బొమ్మల జాబితా చెప్పారు. వీలైతే తప్పక తెస్తాను అని చెప్పాను. ఈ శిక్షణా కార్యక్రమం నాలో కొత్త ఉత్సాహాన్ని ఊపిరిని తెచ్చింది. మన ప్రాచీన నాగరికత మూలాలు, కళలు, సాంస్కృతిక జీవనం, సంగీతం, నృత్యం, రంగస్థల నటన, చిత్రలేఖనం, శిల్పకళ, హస్త నైపుణ్యాలు, సృజనాత్మక రచన, సాహితీపరమైన కళలు మొదలైన రంగాల్లో వారు అందించిన సమాచారం సందర్భోచితంగా పాఠ్యబోధనలో చొప్పించి విద్యార్థులకు వాటి పట్ల అభిరుచి బీజం వేయడం ద్వారా రేపటి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించే బృహత్తర ప్రణాళికకు ఈ కార్యరూపం నాకు చాలా చాలా నచ్చింది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చూడని సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జులాజికల్ పార్క్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, వనమూలికల కేంద్రం, గోల్కొండ కోటలోని ప్రదేశాల గురించి సేకరించుకుని నోట్స్ రాసుకున్నాను. నా వరకు నేను నా పాఠశాల జీవితంలో చదువుకోలేని అపురూపమైన విజ్ఞానాన్ని పొందాను. సంస్థ వారు అందించిన ప్రశంసాపత్రం, శిక్షణా కార్యక్రమ పత్రం, వారు పాఠశాలకు ఉచితంగా అందించిన అత్యంత విలువైన మెటీరియల్, స్లైడ్ ప్రొజెక్టరు, స్లైడ్స్, మా చేత ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా చేయించిన వివిధ కళారూపాలు అన్నింటినీ సిద్ధం చేసుకున్నాను. నేను అనుకున్న శుక్రవారం రానే వచ్చింది. అంకుల్కి పల్లవి మేడంకి వెళ్ళి వస్తానని ఫోన్లో చెప్పి హైదరాబాద్కు తాత్కాలికంగా వీడ్కోలు చెప్పి రైలు ఎక్కేశాను. పెళ్ళయ్యాక దాదాపు ఇన్ని రోజుల పాటు చంద్రికని గాని, పిల్లలు పుట్టాక వాళ్ళని గాని వదిలిపెట్టి నేను ఒక్కడనే ఎక్కడా ఒంటరిగా ఉండలేదు. ఇంటిలోకి వచ్చిన వెంటనే వాళ్ళని అల్లుకుపోయారు. ముఖ్యంగా నా పిల్లల కన్నా సాత్విక అయితే నా మెడ చుట్టూ చేతులు వేసి, చిన్నాన్న ఎంతకాలమైంది చిన్నాన్న నిన్ను చూసి అని కళ్ళు తుడుచుకుంటుంటే నా మనసు చలించిపోయింది. పైకి కనపడనీయకుండా నెమ్మదిగా పిల్లల ముగ్గురిని చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళ కోసం తెచ్చిన బొమ్మల్ని వాళ్ళకి ఇచ్చేశాను. వాటితో ఆడుకునే సంతోషంలో పడిపోయారు వాళ్ళు. తర్వాత నాన్నగారిని అమ్మను పలకరించి డ్యూటీకి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మ నాన్నలతో అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పాను. నాన్నగారు అమ్మ కంటి చూపు తప్ప నోట మాట రాని వారిలో ఉండిపోయారు. ఆ అమ్మాయి మంచిదిరా, నాకు తెలుసు, వాళ్ళ బామ్మ మా అమ్మ పక్కపక్క ఇళ్లలో ఉండేవారు, కానీ ఏం చేస్తాం, పిల్లల్ని కనగలం గాని రాతల్ని కనలేం అని వాపోయింది అమ్మ. ఆ రాత్రి నా పిల్లలు పడుకున్నాక సాత్వికని పిలిచి తన చదువు గురించి అడిగాను. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉన్నాను చిన్నాన్న, ఈసారి కూడా నేను ఎస్టిమేషన్ చేసుకున్న మార్కులే వచ్చాయి, మామూలుగానే ఎప్పట్లాగే ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాను అంది. నాకు తనలో నచ్చిన గుణం అదే. ఒక పరీక్ష రాశాక ఎన్ని మార్కులు వస్తాయో నిక్కచ్చిగా చెప్పే పద్ధతి మొదటి నుంచి అలవాటు చేశాను. అందుకే నీకు ఈ బహుమతి అని తనకి ఒక ప్యాకెట్ ఇచ్చి ఓపెన్ చేయమన్నాను. ఏ కోణంలోంచి చూసినా మెరిసిపోయే ఆ బొమ్మలోని సజీవత్వాన్ని చూసి ముద్దు పెట్టుకుని తన గుండెలకు ఆనించుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది సాత్విక. చెమరించిన కళ్ళతో కృతజ్ఞతలు చెందాడ అని మాత్రం అంది ఆ లేత హృదయం. బిడ్డని గుండెల్లో పొదువుకుని మాతృత్వపు ప్రేమను అనుభూతి చెందుతున్న అమ్మ బొమ్మ అది. అమ్మ ఎవరికైనా అమ్మే అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాఠశాల తరపున పాల్గొన్న సాత్వికకి ద్వితీయ స్థానం వచ్చింది. మా ఇంటిల్లిపాది ఆనందానికి హద్దులు లేవు. నాన్నగారు, అమ్మ, అన్నయ్య ఎంతగానో సంతోషపడ్డారు. ఆ వ్యాసం చదివాను నేను. అమ్మ స్పర్శలోని అనుభూతిని, తనకు తెలిసిన చిన్ని పదాలతో వర్ణించిన తేలిక
పేరు చదివితే మనసున్న ఏ మనిషికైనా హృదయం ద్రవించి తీరాల్సిందే. కేవలం 500 పదాలలో ఆమె ప్రయోగించిన భావజాలం అనుభూతి చెందుతూ చదివితే మంచు పలకల మీద జారుతూ మానస సరోవరంలో కలువ బాలల మధ్య స్నానమాడినంత తాదాత్మ్యానికి లోనయ్యాను నేనైతే. మీ తెలుగు టీచర్ బాగా రాయించారమ్మా అన్నాను. లేచిన్నాన్న, అమ్మ ఒడిలో నేను వెచ్చగా పడుకుని ఉన్నట్టు ఊహించుకుంటే నాకు ఏ వాక్యాలు మనసులో మెదిలాయో అవే యథాతథంగా రాశాను. తప్పులుంటే సరిదిద్దమని టీచర్ గారిని ప్రిన్సిపాల్ సార్ని కోరాను. అవసరం లేదని అదే పంపించారు. మన ప్రయత్న లోపం లేకపోతే ఫలితం దానంతట అదే వస్తుందమ్మా అని మీరు చెప్పిన ప్రతి వాక్యం నా ప్రతి నోట్స్ మొదటి పేజీలోనే ఉంటుంది చిన్నాన్న అంది సాత్విక. ఆ బహుమతిని వాళ్ళ ప్రిన్సిపాల్ సార్తో వెళ్ళి ఢిల్లీలో తీసుకుని ఇంటికి వచ్చింది సాత్విక. సాత్విక తల్లికి నా హృదయపూర్వక దీవెనలు అని సందేశం పంపించింది వదిన. అది సాత్విక్కి చూపించాను. ఎవరు చిన్నాన్న ఆ మేడము అని అడిగింది. నీకు చిన్నప్పుడు యూకేజీలో క్లాస్ టీచర్ గుర్తున్నారా? ఆ మేడం. నేను బాగా చిన్నపిల్లని కదా, గుర్తులేదు. పేరేమిటి? విజయలక్ష్మి. మళ్ళీ చెప్పు. వి జయలక్ష్మి. ఎందుకు అలా అడిగావు అన్నాను ఒత్తి పలుకుతూ. నేను 6వ తరగతిలో ఉండగా ఒక ఆవిడ మన ఇంటికి వచ్చింది కదా, ఆవిడని బామ్మ అలాంటి పేరుతోటే పిలిచినట్టు గుర్తు. ఆవిడేమో అని అడిగాను అంది సాత్విక. మర్నాడు ఉదయం నాన్నగారు అమ్మ హఠాత్తుగా గుంటూరు ప్రయాణం అయ్యారు. ఏమైంది నాన్నగారు అడిగాను. మీ వదినకి ఒంట్లో బాగుండదటరా. ఆ అమ్మాయికి బీపీ చక్కెర వ్యాధి ఎక్కువగా ఉన్నాయట. రోజు చక్కెర వ్యాధికి ఇంజక్షన్ కూడా చేయించుకుంటుందట. 15 రోజుల క్రితం నిలబడి కూరగాయలు కోస్తుంటే చాకు జారి కాలి బొట్టనవేలు మీద పడి రక్తం వచ్చిందట. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు సరికదా, ఇన్ఫెక్షన్గా మారిందట. నువ్వు ట్రైనింగ్లో హైదరాబాద్లో ఉన్నావని, నీకు తెలిస్తే బాధపడతావని అన్నయ్య చెప్పొద్దన్నాడు. సాత్విక జాగ్రత్త నాన్న, 2 రోజుల్లో వచ్చేస్తాం. సాత్విక జాగ్రత్త, వెళ్ళాక ఫోన్ చేస్తాను అని తమ వాటా తాళం చెవులు నాకు ఇచ్చి నాన్నగారు అమ్మ ఊరికి వెళ్ళిపోయారు. నాకెందుకో సత్యమ్మావయ్య గుర్తుకొచ్చాడు. మావయ్య అంటే అమ్మకి పెద్దల్లి కొడుకు. అతనికి పెళ్ళయింది. మొదటి భార్య వల్ల పిల్లలు కలగలేదు. పైగా ఉమ్మడి కుటుంబంలో ఇంట్లో వాళ్ళకి వచ్చే పోయే చుట్టాలకి కట్టెల పొయ్యి మీద వంటలు వండి చాకిరీ చేసి ఆ అత్తయ్య టీబీ వల్ల మరణించింది. పెద్దవాళ్ళు పోరు పెట్టి మావయ్యకి 2వ పెళ్లి చేశారు. ఈవిడికి ఏకంగా 4 పిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆడపిల్లలకి పెళ్లి చేశారు. మావయ్య అదృష్టం అదేమిటో కానీ ఈమె కూడా మొట్టమొదటిసారి గుండెపోటు రావడంతో డాక్టర్ గారు వచ్చే లోపలే మరణించింది. మగపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు. మావయ్య పిల్లలకి వండి పెడుతూ బతుకుతున్నాడు. మళ్ళీ పెళ్లి చేసుకోరా అని ఎవరో సలహా ఇస్తే ఆవిడకి కూడా నేను వండి పెట్టడానిక, చచ్చు సలహాలు ఇవ్వకే అని మొహాన్ తలుపు వేసేశాడట. కొంతమంది జీవితానికి అదేం శాపమో ఏమిటో తెలియదు. ఎన్నేళ్ళు గడిచినా వాడు సుఖపడ్డం అనేది జీవితంలో చూడలేం అనిపించింది నాకైతే. 2 రోజుల తర్వాత నాన్నగారు అమ్మ ఇంటికి వచ్చేశారు. విషన్న వదనాలతో నాన్నగారు చెప్పిన వార్త విని కొయ్యబారిపోయాను. ఏం చెప్పమంటావురా, కొంతమందికి జీవితంలో పెళ్లి అచ్చిరాదేమో. మీ పెద్ద వదినతో వాడి జీవితం అలా అయిపోయింది. ఏదో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటే ఈ అమ్మాయికి ఆ గాయం ఇన్ఫెక్షన్ అయ్యి పాదం వరకు పాకి మోకాలు వరకు కుడికాలు తీసేశారు. ఇది జరిగి వారమైందట. ఓ పక్క ఆమెకు సేవ చేసుకుంటూనే డ్యూటీకి వెళ్ళొస్తున్నాడు మీ అన్నయ్య అన్నారు నాన్నగారు బాధగా. నేను అన్నయ్యకి ఫోన్ చేశాను. ఏంటన్నయ్య అలా జరిగిందిట అని. చదువుకున్న వాడిని ఉండి కూడా మీ పెద్దోదినికి నేను చేసిన అన్యాయానికి ఫలితంరా. ఆ రోజు కొద్దిగా నా కోపాన్ని నిగ్రహించుకుని ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో తమ్ముడు. నాకు ఒక మాట ఇస్తావా అడగలేక అడిగాడు అన్నయ్య. చెప్పన్నయ్య, నీకేం సాయం కావాలన్నా చేసే పూచి నాది, అడుగు. ఒకవేళ నాకు ఏదైనా అయితే సాత్విక తల్లి బాధ్యత నీదేరా. ఈ ఒక్కసారి చేసి పెట్టు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ బిడ్డగా పుట్టి మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు అన్నయ్య కన్నీళ్లతో. అవే మాటలురా, నీకేం కాదు. సాత్విక మన కుటుంబంలో పుట్టిన మహాలక్ష్మి, చదువుల తల్లి సరస్వతి. తన కాళ్ళ మీద తాను నిలబడి ఉద్యోగం సంపాదించాకనే నీ కూతుర్ని నీకు అప్పుడిస్తాను, సరేనా? నీకేం సాయం కావాలన్నా నాకు వెంటనే ఫోన్ చేయి అని చిన్న వదినకి ఒకసారి ఫోన్ ఇవ్వమని ధైర్యం కలిగించే 4 మాటలు చెప్పి చంద్రిక చేత మాట్లాడించాను. ఒకసారి వెళ్ళి చూసొద్దామండి, అలా వెళ్ళి రావడం మన ధర్మం అంది చంద్రిక. ఆ ఆదివారం సాత్వికను తీసుకుని మా కుటుంబంతో గుంటూరు వెళ్ళి అన్నయ్యని చిన్న వదిన చూసి ఆ సాయంత్రానికే వచ్చేసాం. దానికి కారణం ఆ తర్వాత 4 రోజుల్లోనే సాత్వికకి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన ధారావాహిక మనసు చేసిన న్యాయం 17వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో 18వ భాగాన్ని విందాం. అంతవరకు
నమస్కారాలతో సెలవు. శుభమస్తు. స్వస్తి.